అరే నాన్న రే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక ఇది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాలమ్మా మరి అలానే ఫుల్ స్క్రీన్ లో పెట్టుకొని చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందమ్మా సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రదీప్ ప్రెస్ సో మీలో ఎవరికైనా ఫోటో ఎడిటింగ్ లేదా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వీడియోస్ కూడా అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ చూపించిన విధంగా కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని ఆల్ లోకి అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఆ బెల్ ఇంకా మోగించకపోతే ఫాస్ట్ గా మోగించండి ఫ్రెండ్స్ దానివల్ల నేను పెట్టే డైలీ ఎడిటింగ్ వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మీలో ఎవరికైనా ఫోటో ఎడిటింగ్ కావాలంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి ర్యాష్ ఎడిట్స్ అని సెట్ చేసి ఫాలో అవ్వండి అండ్ డైలీ అప్డేట్స్ కూడా అయితే అక్కడే వస్తుంటాయి సో మీకు అంతగా కాకపోతే లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చా సో దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో యూజ్ చేసే స్టాక్ అంటే పిఎన్జీస్ బ్యాక్గ్రౌండ్స్ యాప్స్ ఇవన్నీ ఒక బ్యాక్గ్రౌండ్స్ అన్నీ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ప్రదీప్ ప్రెస్ అని సెట్ చేసి అయితే సేమ్ అలానే జాయిన్ అవ్వండి అండ్ లింక్ కూడా అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నా సో దానివల్ల ప్రతి బ్యాక్గ్రౌండ్స్ అని మీకు ఈజీగా దొరుకుతాయి అండ్ మీరు సింపుల్గా ఎడిటింగ్స్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు అండ్ మ్యాక్సిమం కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే వీడియో బాగుంటే బాగుందని కామెంట్ చేయండి బాగోలేదంటే బాగోలేదంటే కామెంట్ చేయండి అంటే ఇంప్రూవ్ ఏమైనా చేసుకోవాలన్నా సరే కామెంట్ చేయండి ఎందుకంటే దానివల్ల ఫర్దర్ వీడియోస్లో నేను ఏమాత్రం మిస్టేక్స్ లేకుండా మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అండ్ మీరు చేసే కామెంట్స్ చూసి అప్పుడప్పుడు కొంచెం బూస్టప్ కూడా అయితే అవుతుంటుంది అలానే కదా జస్ట్ కామెంట్ చేయండి చేసే కామెంట్స్ చూసి అప్పుడప్పుడు కొంచెం బూస్టప్ కూడా అయితే అవుతుంటుంది అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా ఇంకా స్టార్ట్ చేద్దామా మరి సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మూడీ ప్రైమ్ గ్రీన్ టోన్ అనేది అయితే మనం ఎడిటింగ్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ సో వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ గ్రీన్ టోన్ చూసారు కదా అదొక ప్రైమ్ టోన్ లాగా అయితే వస్తుంది సో నాకు ఈ టోన్ అయితే నాకు నచ్చింది అండ్ ఫేస్ అయితే కొంచెం ఇలానే ఉంటుంది మనకి ఆ టోన్ అలా వస్తుందంటే ఫేస్ కొంచెం ఇలానే ఉంటుంది మనకి ఫేస్ కొంచెం ఇది రాకపోయినా సరే లుకింగ్ రాకపోయినా సరే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ చూసారు కదా సో ఇది ఒరిజినల్ సో ఈ పిక్ని ఎలా చేస్తామనేది అయితే పూర్తి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే నీట్ అండ్ క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే చూసారు కదా పిక్స్ అయితే డిఫరెన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ పిక్ అయితే ఇలా ఉంది దీన్ని మరీ ఎక్కువ జూమ్ చేయకూడదు పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి సో ఈ పిక్ని అయితే ఇలా ఈ టోన్లోనైతే ఎలా ఎడిట్ చేసుకోవాలని అయితే లైట్ రూమ్ ట్యూటోరియల్ అయితే ఈరోజు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే మన ఛానల్లో డైలీ వీడియో ఎడిటింగ్స్ అండ్ ఫోటో ఎడిటింగ్స్ కూడా అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్ ఓకే ఒకసారి ఫోటో అయితే మీకు చూపిస్తే చూడండి సో ఫస్ట్ పిక్ అయితే ఇలా ఈ విధంగా అయితే ఉంది కదా ఓకే మరి చాలా దారుణంగా ఉంది ఓకే అప్పుడులో పిక్కే ఓకే ఈ పిక్ వేస్తాం ఫ్రెండ్స్ పింపుల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి కదా సో మీరు దాన్ని ఆటోడెస్క్ స్కెచ్ బుక్లో అయితే అరేంజ్ అయితే చేశారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ అంత నీట్గా పింపుల్స్ లేకుండా క్లియర్ అయితే అయిపోయింది ఇది కొంచెం ఎక్కువ ఎంబీ అనుకుంటా అందుకే లోడ్ అవ్వట్లే పిక్ 34 MB ఉంది సో అందుకే పిక్ కొంచెం లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే సో చూసారు కదా ఇలా పింపుల్స్ అన్నీ అయితే క్లియర్ చేసుకోవాలి సో పింపుల్స్ ఎలా క్లియర్ చేసుకోవాలో మీకు తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఒక వీడియో పెట్టా హౌ టు డూ ఫేస్ స్మూత్ అని సో మీరు దాని మీద క్లిక్ చేసి అయితే వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి చూసారు కదా ఇలా ఈ టోన్లోకి అయితే మనం ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ అయితే తెచ్చుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెండు పిక్స్ ఒకలా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమ్ టోన్ చూసారు కదా ఇది ఒకటే సో ఈ విధంగా ఫుల్ డీటెయిల్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా కాకపోతే మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ స్కిన్ స్మూత్ అనేది అయితే మీరైతే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు ఈ పిక్ని లైట్ రూమ్కి అయితే ఇంపోర్ట్ చేస్తున్నా సో లైట్ రూమ్కి అయితే క్లిక్ చేసాను సో పిక్ అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఓకే వెయిట్ చేయండి ఓకే పిక్ అయితే ఇంపోర్ట్ అయితే అయిపోయింది సో ఫ్రెండ్స్ పిక్ని ఇంపోర్ట్ చేసాకైతే చూసారు కదా ఈ స్టార్టింగ్లో అయితే ఉంది పిక్ అయితే ఇలా అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే లైట్ రూమ్లోకి సో ఇప్పుడు నేను కొన్ని సెట్టింగ్స్ అయితే చేస్తాను సో ఇది కొంచెం
కొంచెం డార్క్గా అయితే అయ్యేటట్లు చేస్తున్నాను. అంటే ఆ గ్రీన్ అయింది కొంచెం డార్క్ గ్రీన్గా అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది కొంచెం ఇక్కడ నీట్గా చేసి ఉండొచ్చు, బట్ మీరు అర్థం చేసుకుంటే చాలు లైట్గా. సో ఇది సెట్టింగ్స్ బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అంటే ఒకటి ఇలా పెట్టాలి అలా నేను చెప్పలేను, అంటే అది వీడియో కొంచెం ల్యాగ్ ఉన్నట్టు అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ సెట్టింగ్స్ తెలుస్తా ఆటోమేటిక్గా, మీరు ఆ మాత్రం అర్థం చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఓకేనా. సో ఈ బేసిక్ సెట్టింగ్స్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ సెట్టింగ్స్ అయితే చూడండి. నా పిక్కి తగ్గట్టుగా అయితే నేనైతే అడ్జస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ ఈ కలర్ కొత్తగా ఎవరైనా సరే వీడియో అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది, మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ శాచురేషన్ అనేది అయితే తగ్గించండి. శాచురేషన్ చూసాక డార్క్ అయితే అయింది, బట్ ఎప్పుడే డార్క్ అయితే చేయొద్దు, శాచురేషన్ తగ్గిద్దాం. ఓకే, ఈ వైబ్రెన్స్ అనేది అయితే కొంచెం ఈ విధంగా, సెట్ అనేది అయితే ఈ విధంగా. సో నాకు ఇక్కడ సెట్ కొంచెం బ్లూ అవ్వడం వల్ల ఆ ప్రైమ్ టోన్కి అనేది అయితే మన సెట్ అయితే సెట్ అవ్వలేదు. మీరు వైట్ కలర్ సెట్ అయినా ఇంకే సెట్ అయినా సరే సూపర్గా అయితే సెట్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో క్యామ్ పిక్స్, ఫోన్ పిక్స్ అయినా సరే బాగానే ఎడిట్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఎవరైనా కొత్తగా ఎడిటింగ్ అని నేర్చుకోవాలనుకున్నా సరే మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎడిటింగ్ వీడియోస్ అయితే డైలీగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ శాచురేషన్ తగ్గించి ఈ విధంగా అయితే సెట్టింగ్ అయితే చేసా. సో ఇది అంత మెయిన్ కాదు. ఓకే, సో మిక్స్లోకి వెళ్ళి అక్కడ గ్రీన్ అనేది కొంచెం డార్క్ చేస్తుంది, చూసి కదా బాగుంది కదా. సో ఇది డిఫరెంట్ గ్రీన్ వస్తుంటాయి, బట్ మనకి ఇదే మెయిన్. ఓకే, డార్క్ గ్రీన్గా అయితే సెట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 కలర్స్ని బాగా డార్క్ అయితే చేస్తున్నా. అండ్ దీన్ని కొంచెం చూసారు కదా బాగా డార్క్ బ్లూ, అంటే ఈ బ్లూని గ్రీన్లోకి పెట్టి అలా. ఓకే ఫ్రెండ్స్, ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్ మీద లైటింగ్ కోసం ఈ సెకండ్ రైట్ పైన క్లిక్ చేసి శాచురేషన్ తగ్గించి, ఇది మెయిన్ ఫ్రెండ్స్, ఫేస్ని వైట్ చేయాలంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, చూసారు కదా ఫేస్ కొంచెం శాచురేషన్ తగ్గించి లూమియన్స్ అయితే పెంచండి ఫ్రెండ్స్. ఓకే, దానివల్ల మన ఫేస్ అనేది అయితే బాగా హైలైట్ అయితే వస్తుంది. సో సెట్ కలర్ మార్చాలనుకుంటే మీరు ఇక్కడ మార్చుకోవచ్చు, బట్ అక్కడ బ్లూయే సెట్ అయిందని అనుకుంటాను, ఆ సెట్కి అదే సెట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇది రెడ్ యాంటీ లిప్స్ చూసారు కదా, ఆ విధంగా అయితే అడ్జస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో దీన్ని డార్క్ చేశాక ఈ బాక్స్ సింబల్ పైన క్లిక్ చేసి విగ్నేట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. విగ్నేట్ అంటే కొంచెం డిమ్ లైటింగ్ అయితే వస్తుంది, చూసారు కదా. సో మిడ్ పాయింట్ అయితే క్లిక్ చేసి ఫెదర్ అని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా పిక్ అయితే ఇలా ఉండింది, ఇలా అయితే ఎడిట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, దీన్ని మీరు ఇప్పుడు సేవ్ టు డివైస్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పిక్ అనేది అయితే సేవ్ అవుతుంది. సో నా దాంట్లో స్టోరేజ్ లేకపోవడం వల్ల కాస్త స్లో అయితే అవుతుంది, బట్ ఓకే ఫాస్ట్గా ఎడిట్ కూడా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా. సో నెక్స్ట్ ఆ పిక్ని మళ్ళీ అయితే మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి సేవ్ చేసుకున్నాక. ఓకే, సేవ్ చేశాక మళ్ళీ దీన్ని లైట్ రూమ్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఈ పిక్ కొంచెం క్రాస్గా ఉండడం వల్ల ఇన్స్టాగ్రామ్ సైజులో అయితే లేదు, మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్ సైజులో అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో పిక్ చూసారు కదా ఇప్పుడు నీట్గా, అంటే ఇది ఆ పిక్ ఇంపోర్ట్ చేసాం కాబట్టి ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా క్లిక్ చేసి మిక్స్ పైన క్లిక్ చేసి ఈ గ్రీన్, ఓకే ఈ డార్క్ గ్రీన్ సెట్ చేసి శాచురేషన్ అనేది అయితే లైట్గా తగ్గించండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఈ కలర్ చూసారు కదా దీన్ని ఈ విధంగా. ఓకే, సో నెక్స్ట్ ఈ సెకండ్ ఎల్లో కలర్ పైన క్లిక్ చేసి దీన్ని కూడా శాచురేషన్ తగ్గించి లూమిన్స్ పెంచవచ్చు, లేకపోతే డిగ్రీస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ఇక్కడ కలర్స్ అయితే చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకా పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి ఆ విధంగా అయితే మనం కరెక్ట్గా అయితే అడ్జస్ట్ కరెక్ట్గా నార్మల్గా ఉంటుందా కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో నేను అయితే చేస్తున్నా. లూమియన్స్ అంటే లైటింగ్ని కొంచెం ఇలా అయితే తగ్గిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ఇక్కడ కరెక్ట్గా ప్రైమ్ టోన్ వచ్చిన విధంగా అయితే సెట్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే సెట్ చేసా. సో సెకండ్ మళ్ళీ రెడ్ పైన క్లిక్ చేసి ఫేస్ కొంచెం వైట్ అయితే రావాలనేసి చూసారు కదా వైట్ కొంచెం అయ్యింది. సో ఆ విధంగా అయితే సెట్ అయితే చేసుకుంటున్నాను. సో మీకు ఇంకా గ్రీన్ అనేది అయితే తగ్గించాలనుకుంటే మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తే ఇంకొంచెం నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు శాచురేషన్ అయితే కొంచెం తగ్గిస్తున్నా. ఓకే, ఇప్పుడు అడ్జస్ట్ అనేది అయితే అయిపోతుంది. సో టెంపరేచర్ కొంచెం ఇచ్చి వైబ్రెన్స్. ఓకే, ఈ విధంగా. అండ్ ఇప్పుడు బేసిక్ సెట్టింగ్స్ మళ్ళీ ఈ బ్లాక్స్ అనేవి అయితే డిమ్ అయితే అవుతుంది, వైట్స్ అంటే వైట్. ఓకే, నెక్స్ట్ షాడోస్ అనేవి అయితే ఫుల్ కొంచెం చేయట్టుగా ఉండింది, లైటింగ్ అయితే బాగా వస్తుంది చూసారు కదా ఆ విధంగా. నెక్స్ట్ వీడియో కొంచెం లాంగ్ అవుతుంది అనుకుంటా, బట్ ఓకే సింపుల్గా ఉంటుంది. కాంట్రాస్ట్ అంటే కొంచెం డార్క్ బాగుంటుంది కూడా, ఇది కొంచెం అయితే ఇవ్వండి. ఎక్స్పోజర్ లైటింగ్ ఇలా ఉందా
నీట్గా కిక్చల్ చేయకుండా నీట్గా ఉంచితే చాలు. సో ఎక్స్పోజర్ అయితే నేను ఇక్కడ తగ్గిస్తున్నా, ఎందుకంటే కొంచెం డిమ్గా ఉంటేనే ఆ లుక్ అనేది అయితే వస్తుంది అనుకుంటున్నా ఆ కలర్కి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి టెంపరేచర్ ఓకే. నెక్స్ట్ ఈ బాక్స్ సింబల్ పైన క్లిక్ చేసి టెక్స్చర్ అంటే ఫేస్ అనేది అయితే కొంచెం బ్లర్ అవుతుంది, అంటే క్లారిటీ అవుతుంది. సో ఈ క్లారిటీని అయితే కొంచెం తగ్గించండి. సో దానివల్ల మన ఫేస్ కొంచెం నీట్గా ఉంటుంది. సో చూసారు కదా, క్లారిటీ అనేది అయితే కొంచెం బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ విగ్నెట్ అనేది అయితే పెంచండి. సేమ్ ఇందాక ఫెదర్ ఇంక్రీజ్ చేయండి, కొంచెం ఇది ఎక్కువ అయింది అనుకుంటా. సో ఈ విధంగా అయితే తగ్గించండి ఫ్రెండ్స్. ఓకేనా, సో మీకు ఇంకా కొంచెం గ్రీన్ కలర్ మళ్ళీ మార్చాలనుకుంటే మిక్స్ పైన క్లిక్ చేసి అదే ఏదైనా మీ బట్టి అయితే పిక్ అడ్జస్ట్మెంట్ బట్టి చూసారు కదా కలర్ టోన్ అనేది. సో చూసారు కదా, ఈ విధంగా ప్రైమ్ టోన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అక్కడ నా బ్లూ సెట్ అక్కడ సెట్ అవ్వక అంత లుక్ అయితే రాలే, కానీ పిక్ అయితే మాత్రం సూపర్గా అయితే వస్తుంది. ఈ టోన్ మాత్రం కొత్తగా సూపర్గా అయితే ఉంది. సో ఇక్కడ కలర్ గ్రేడింగ్స్ పైన వచ్చి ఫస్ట్ షాడోస్ అని ఉంటుంది. సో దాన్ని మీరు గ్రీన్లోకి అయితే పెట్టుకోండి. గ్రీన్ కానీ ఎల్లో గ్రీన్ లైట్ గ్రీన్ కానీ లూమినెన్స్ కొంచెం ఇంక్రీజ్ చేస్తే బ్రైట్నెస్ అయితే అవుతుంది. సో ఈ విధంగా. ఓకే, సో సెకండ్ మిడ్ టోన్స్ అనుకుంటా. మిడ్ టోన్స్ పైన ఇలా క్లిక్ చేసి బ్లూ కానీ గ్రీన్ కానీ, సో గ్రీన్ ఇక్కడ కొంచెం లైట్లీ సెట్ అయింది కాబట్టి గ్రీన్కి అయితే సెట్ చేస్తుంది. అంటే అటు ఇటు కాక లైట్ ఇల్లో అలా ఆ విధంగా. ఓకే, సో నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేసి హైలైట్స్ ఇది బ్లూ కానీ బ్లూ సెట్ చేస్తే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, ఈ విధంగా అయితే మనం మిడ్ టోన్ అనేది అయితే నీట్గా చూసారు కదా, ఇక్కడ గ్రీన్ కొంచెం తగ్గిద్దాం. సో ఈ విధంగా అయితే మూడీ గ్రీన్ అండ్ ఎడిటింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే పక్కగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎడిటింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి ఫ్రెండ్స్. పక్కన బెల్ అయితే అటాచ్ చేసుకోండి. అండ్ ఎలాంటి ఎడిటింగ్స్ కావాలంటే పక్కగా కామెంట్ చేయండి. ఫస్ట్ లైట్ రూమ్ ఎడిటింగ్స్ కావాలా వద్దు అనేది అయితే. ఓకేనా ఫ్రెండ్స్, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే కామెంట్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.